మనుషులకే కాదు చెట్టుకు కూడా పుట్టినరోజు చేస్తున్నారు. ఆ చెట్లకు కొత్త బట్టలు కట్టి పూలు పసుపు కుంకుమ పెట్టి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలోని విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు ఏఈ వెంకటనారాయణ 2 సంవత్సరాల క్రితం ఈ సబ్స్టేషన్లో వారి ఉన్నతాధికారులతో ఓ మొక్కను నాటించాడు. ప్రస్తుతం ఈ మొక్క 2 మీటర్ల ఎత్తు పెరిగింది. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలను చూసి పేరెంట్స్ ఎలా మురిసిపోతారో అదేవిధంగా ఏఈ వెంకట్ తన 2 సంవత్సరాల చెట్టును చూసి మురిసిపోతున్నాడు. అందులో భాగంగానే తన మొక్కకు బర్త్డేను ఏర్పాటు చేశాడు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశాడు. కేక్ ముక్కను చెట్టుకు తినిపించాడు. చెట్టుకు పుట్టినరోజు చేయడం పట్ల ఉన్నతాధికారులు ఏఈ వెంకట్ను అభినందించారు. అనంతరం విచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులతో మళ్లీ మొక్కలు నాటించాడు. వచ్చే సంవత్సరం తిరిగి వాటికి కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు ఏఈ వెంకట్. ఏం లేదు మనం ఆశీర్వాదే ఏంటంటే వాడు రామకృష్ణ దొరకలే ఇప్పుడు మరి మేడం మీరు చెప్పాలి అట్లా. మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఇలా సెకండ్ బర్త్డే సార్ ఇటు చూడండి సార్. కరుణాకర్ పెట్టేసినాక అటు ఇప్పుడు కూర్చోండి. సీఎం గారి కోసం ఏం చేసినాడు తెలుసా? ఆ సీఎం గారు కనబడడానికి కింది మొత్తం కట్ చేసినాడు. ఒకటే కాండం కనబడడానికి మేము అన్ని సెట్ చేస్తాం. వాళ్ళు ఇగో బాబు ఇటు దిక్కు తొందరగా మట్టి ఎంత ఫాస్ట్గా అందుకోవాలి మేడం. అందరికీ తెలిసేదేనా అయితే సార్ మీ కూడా అయితే సర్పంచ్ అయిపోయింది. ఒక 15 నిమిషాలు ముందొస్తే బాగుంటుంది. వృక్షాలు పెంచాలంటే మన మొక్కలు నాటాలి. ఎందుకంటే వృక్షో రక్షితి రక్షితః. మన వృక్షాలు రక్షిస్తే వృక్షం మన జీవితాంతం రక్షిస్తుంది. మనతో పాటు వచ్చేవి ఏవి లేకపోయినా కానీ ఒక్కటే అనుబంధం ఉంది, అదే చెట్టు అంటే కర్ర. మనం పుట్టినప్పుడు తొట్టిలో వేయడము, చనిపోయినప్పుడు పాడే వరకు కూడా మనతో అనుబంధం ఉన్నదంటే వృక్షమే అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మన వృక్షాలు ఎంత పెంచితే అంత మనకు నీడ ఇస్తుంది, పండ్లు ఫలాలు ఇస్తుంది, అడవి విస్తీర్ణం పెరుగుతుంది. తద్వారా వర్షాలు కూడా కురిసి సస్యమవుతుంది. మనం 2వ బర్త్డే మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ అధికారులు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. చెట్లు పెట్టే వాళ్ళు ఏదో బ్యానర్ తేవడం, ఆడబెట్టి ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోవడము అది కాదు. చెట్టును పెట్టిన ప్రతి వ్యక్తి బతికించే బాధ్యత తీసుకోవాలి. ఎన్ని చెట్లు పెట్టడం అనేది కాదు, ఎన్ని బతికించడం అనేది ముఖ్యంగా ప్రతి పౌరుడు అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క D86 కెనాల్ పైన మరి గత సంవత్సరం పెట్టినటువంటి చెట్లు కూడా ఈరోజు అన్నీ కూడా బతికించడం జరిగింది. మరి మేము సుల్తానాబాద్లో కూడా 5 ఎకరాల మామిడి తోట పెట్టి కూడా బతికించడం జరిగింది. కాబట్టి అంటే మన పిల్లలకు ఏ విధంగా అయితే వాళ్ళ ఎదుగులో మనం కోరుకుంటామో, వాళ్ళు ఎదుగుతే మనం ఎంతైతే ఆనందిస్తామో, చెట్లు కూడా ఆ విధంగా ఎదిగినప్పుడు మనం అంత ఆనందాన్ని ఇస్తాం.
పోనీ ఆ చెట్టు పెరిగిన తర్వాత కూడా మనకేందనంటే మనకంత ఉపయోగపడుతుంది. అసలు చెట్టు లేని మనం ఏం చేయరాదు. అసలు చెట్టుతోనే మనం అన్ని అంటే కట్టె నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు ఆ చెట్టు యొక్క ప్రతి ఒక్క భాగం మనకు అక్కడికి వస్తుంది. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా చెట్లు పెట్టాలని మనం అనడం కానీ కొన్ని చెట్లు పెట్టండి, అవిటిని పెరిగేందుకు దోహదపడండి. అంటే అవి మనకి ఏ విధంగా చేస్తాయి అనేది ఉన్నప్పుడు వృక్షో రక్షిత అనే ఉపయోగం ఉంటుంది కాబట్టి